హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే ఏం చేస్తాం? కేక్ కట్ చేస్తాం, ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుంటాం, అలాగే ఎంజాయ్ చేస్తాం కూడా. కానీ ఫుల్ గా మందు కొట్టి ఒక లాడ్జ్ గొడవ నుండి తప్పించుకోవటానికి వెళ్ళి అర్ధరాత్రి పూట సాక్షాత్తు ఒక చర్చి శ్మశానంలో దూరి అక్కడ సమాధులపై ఉన్న 5 పవిత్రమైన ఇత్తడి సిలువలను సరదాగా పీకేస్తే ఎలా ఉంటుంది? ఆ అహంకారంతో చేసిన పిచ్చి పని వల్ల ఆ 5 సమాధుల నుండి 5 దయ్యాలు లేచి నిద్ర లేకుండా వెంటాడుతూ నరకం చూపిస్తే? ఎస్, మలయాళ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ క్వీర్ అండ్ ఫన్నీ మ్యూజికల్ హారర్ కామెడీగా వచ్చిన లేటెస్ట్ మూవీనే కరక్క. ఇందులో మన మణికందన్ ఆర్ ఆచారి చాకోచెన్ అనే ఒక వింతైన దెయ్యం క్యారెక్టర్ తో భయపెడుతూనే నవ్వించారు. మరి ఆ 5 దయ్యాల బారి నుండి మన హీరోలు ఎలా తప్పించుకున్నారు అనేదే స్టోరీ. మరి అస్సలు లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. కథ కొచ్చి నగరంలోని అంబికా లాడ్జ్ బ్యాక్ డ్రాప్ లో మొదలవుతుంది. ధనుష్ ఒక టాలెంటెడ్ కానీ బాధ్యత లేని డాన్సర్. అతని ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. అతని ఫ్రెండ్ కాజా ఆ లాడ్జ్ లో ఉంటాడు. న్యూ ఇయర్ వేడుకల రాత్రి ఆ లాడ్జిలో ఉన్న కుర్రాళ్ల మధ్య ఒక పెద్ద గొడవ జరుగుతుంది. ఆ గొడవ నుంచి తప్పించుకోవటానికి ధనుష్ కాజా ఇద్దరు పరుగు లంకించుకొని పక్కనే ఉన్న ఒక చర్చి శ్మశాన వాటికలోకి దూరి దాక్కుంటారు. మధ్య మత్తులో ఉన్న ఆ ఇద్దరు అక్కడ ఉన్న 5 సమాధులపై ఉన్న ఇత్తడి సిలువలను సరదాగా నిర్లక్ష్యంగా పీకేస్తూ పారేస్తారు. ఆ పవిత్రమైన సిలువలను తొలగించటమే వారు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. ఆ సిలువలు తీసేయటంతో ఆ 5 సమాధుల్లో ప్రశాంతంగా నిద్రపోతున్న 5గురు వ్యక్తుల ఆత్మలు ఒక్కసారిగా మేల్కొంటాయి. ఆ ఆత్మల గ్రూప్ కి రాణి మరియు లీడర్ గా ఉంటుంది. ఆ దయ్యాల గ్యాంగ్ లోనే ఒక వింతైన భయంకరమైన దయ్యం క్యారెక్టర్ చాకోచన్. ధనుష్ కాజా ఇద్దరు తిరిగి లాడ్జ్ కి వచ్చేస్తారు. కానీ ఆ రాత్రి నుండి ఆ 5గురు దయ్యాలు ఆ లాడ్జ్ లో దూరి వీరిద్దరిని వెంబడించడం స్టార్ట్ చేస్తాయి. మిగతా హారర్ సినిమాల్లో లాగా ఈ దయ్యాలు రక్తం తాగటం, ఇళ్లు కూల్చేయటం చేయవు. కానీ వింత వింత చేష్టలతో, మ్యూజికల్ కౌంటర్లతో ధనుష్ కాజాలకు అడుగడుగున నరకం చూపిస్తూ భయపెడుతూ ఉంటాయి. లాడ్జ్ లో దయ్యాలు ఉన్నాయనే విషయం ధనుష్ ఫ్రెండ్ నకులన్ కి కూడా తెలిసిపోతుంది. ఇరు వర్గాల మధ్య జరిగే కామెడీ అండ్ పోకీ సీన్స్ చాలా నవ్విస్తాయి. ధనుష్ ఆ దయ్యాలను శాంతింప చేయటానికి ట్రై చేసినప్పుడు ఆ దయ్యాలు ఒక షాకింగ్ డిమాండ్ పెడతాయి. తమకు విముక్తి కలగాలంటే తాము బతికున్నప్పుడు తమ మరణానికి కారణమైన ఆ ఊరి విలన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని, దానికి వీరు సహాయం చేయాలని చెప్తాయి. అదే సమయంలో ఆ ఏరియా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ కుంజన్ నంబియార్ ఆ లాడ్జిలో జరుగుతున్న వింత సంఘటనలపై కన్నేసి అక్కడికి ఎంట్రీ ఇచ్చే హై టెన్షన్ అండ్ హిలేరియస్ సీక్వెన్స్ తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఆ 5గురు దయ్యాల వెనుక ఉన్న గతం రివీల్ అవుతుంది. వాళ్ళు 5గురు వేర్వేరు కాలాల్లో ఆ ఊరిలోని ఒక పెద్ద పొలిటికల్ మాఫియా లీడర్ చేతిలో అన్యాయంగా చంపబడిన అమాయకులు. చనిపోయాక వారి ఆత్మలకు శాంతి కలగకుండా ఆ చర్చిలోనే బంధించబడ్డారు. ఇప్పుడు ఆ విలన్ ని ఎలాగైనా లీగల్ గా లేదా పర్సనల్ గా బుక్ చేయాలనేదే ఆ దయ్యాల ప్లాన్. ధనుష్ కి హెల్ప్ చేయటానికి పింకీ అనే అమ్మాయి కూడా రంగంలోకి దిగుతుంది. మణికందన్ ఆర్ ఆచారి తన రగ్డ్ బాడీ లాంగ్వేజ్ తో మరియు శామ్ సిఎస్ ఇచ్చిన అదిరిపోయే మ్యూజికల్ స్కోర్ కి సింక్ అవుతూ చేసే కామెడీ సీన్స్ సెకండ్ హాఫ్ లో పెద్ద ప్లస్ పాయింట్ గా మారాయి. ఇక క్లైమాక్స్ సీక్వెన్స్ చాలా వింతగా మరియు ఫన్నీగా సాగుతుంది. ధనుష్ కాజా మరియు ఆ కామిక్ పోలీసులు అందరూ కలిసి దయ్యాల సాయంతో ఆ మెయిన్ విలన్ చేసిన పాత క్రైమ్ కి సంబంధించిన ఆధారాలను బయటకు తీసి అతన్ని చట్టానికి పట్టిస్తారు. విలన్ కి శిక్ష పడటంతో ఆ 5గురు దయ్యాల పగ తీరుతుంది. చివరగా ధనుష్ ఆ శ్మశాన వాటికలో తాను పీకేసిన 5 సిలువలను తిరిగి భక్తితో ఆ సమాధులపై ప్రతిష్ఠిస్తాడు. దాంతో రాణి మరియు చాకోచన్లతో కూడిన ఆ దయ్యాల గ్యాంగ్ ధనుష్ కి థ్యాంక్స్ చెప్పి ప్రశాంతంగా ఆకాశంలోకి కలిసిపోతాయి. ధనుష్ కి తన తప్పు తెలిసి రావటం, అతని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటంతో ఒక బ్రీజీ అండ్ హ్యాపీ ఎండింగ్ తో సినిమా ఎండ్ అవుతుంది. సో ఇదండి ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.